నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. శ్రీశైలం గురువుల సాన్నిధ్యంలో నేర్చుకున్న ఫార్ములేషన్స్తో వైద్యం చేస్తుంటాను. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాదు. మీకు చాలా కార్యక్రమాలు చెప్తున్నా. నేను చాలా రోగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వీడియోస్లో. అవగాహన కోసం తెలిసి తెలియక వైద్యాలు చేసుకొని ఏదో యూట్యూబ్లో చూసామని చెప్పేసి చేసుకోవడం కాదు. సరైన వైద్యం మంచిది చెప్తే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా ఉండాలి. అవగాహన కల్పిస్తున్నారు చాలామంది, అది మంచిదే. కాదే చూసి చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. నేను కూడా చెప్తున్నాను ఫార్ములేషన్స్, అవి కూడా మీరు చాలా జాగ్రత్తగా చేసుకుంటే, మంచి మూలికలు తెచ్చుకుంటే, సేకరించుకునే మూలికలు కూడా మంచిగా ఉంటే మీకు రిజల్ట్స్ బాగుంటాయి. కాబట్టి ఎటువంటి సమస్య లేకుండా మీ ఆరోగ్యం బాగు చేసుకోవచ్చు. పోతే మనకి ఇప్పుడు బాగా సమాజంలో కనిపిస్తున్న అతిపెద్ద సమస్య డయాబెటీస్. ఈ షుగర్ అనేది చాలామందికి ఇంటింటికి ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా మగవాళ్ళకి పెద్ద సమస్య అయిపోతుంది ఇది. ఎందుకంటే మగవాళ్ళకి ఈ సమస్య ఉన్నప్పుడు నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, బాగా డౌన్ అయిపోతుంది. నెర్వ్స్ అన్నీ కూడా వీక్ అయిపోవడం, సన్నబడిపోవటము, ఇవన్నీ జరగటం వల్ల మిగతా మజిల్స్ కూడా మెత్తబడిపోవటం వల్ల డయాబెటిక్ పేషెంట్ అంటే ఒక మనిషి తిరుగుతూ ఉంటాడు కానీ చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి మనిషికి లోపల. అది కంట్రోల్ సరిగ్గా చేసుకోగలిగే వాళ్ళకి కొంచెం బాగానే ఉంటుంది. మెయిన్ మీరు ఎన్ని మందులు వాడి షుగర్ని కంట్రోల్ పెట్టినా ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత నర్వస్ సిస్టంలోకి మీరు తీసుకున్న ఎనర్జీ వెళ్ళదు సరిగా. ఆ ఎనర్జీ సరిగా వెళ్ళకపోయేసరికి లోపల ఉండే మన మైటోకాండ్రియన్స్లో ఎనర్జీ స్టోర్ అవడం అనేది జరగదు. అప్పుడు వీళ్ళకి సెక్స్ చేయాలని కోరిక ఉన్నప్పటికీ కూడా నరాల వ్యవస్థ సహకరించక ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటారు, లేదా అవాయిడ్ చేస్తుంటారు పార్ట్నర్ని. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక పౌడర్ ఉంది మన దగ్గర. అది షుగర్ కోసం కాదు, షుగర్కి మీరు మందులు అయ్యే వాడుకోవచ్చు, లేదా మా దగ్గర అయినా షుగర్ మెడిసిన్స్ ఉంటాయి. అది కాకుండా ఈ సెక్స్ సమస్యను తగ్గించడానికి, షుగర్ పేషెంట్లో ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి సెక్స్ సమస్య చాలా హెవీగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఆ సమస్య తగ్గించడానికి నేను ప్రత్యేకంగా ఒక పౌడర్ తయారు చేశాను గ్రంథాల్లో నుంచి. ఆ పౌడర్ ఏం చేస్తుందంటే మీరు తిన్నది 100కి 100 ఒంటికి పట్టేటట్టుగా చేస్తుంది. బ్లడ్లో షుగర్ను కూడా తగ్గిస్తుంది. కొంచెం బ్లడ్లో ఉన్న షుగర్ని, ఎనర్జీని బాడీకి అంటే సెల్స్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే నర్వస్ సిస్టంలో ఉన్న వీక్నెస్ని యాక్టివేట్ చేయడానికి కూడా ఇది పనిచేస్తుంది. అండ్ లంగ్స్ చాలా బాగా పనిచేస్తాయండి. లంగ్స్ బాగా ఆక్సిజన్ ఇంటేక్ బాగా ఉంది, ఆక్సిజన్ రక్తంలో బాగా కలుస్తుంది అంటే చాలా వరకు ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తుంది. చాలామందికి ఇవాళ ఉన్న సమస్య అదే, పూర్తి స్థాయిలో ఆక్సిజన్ ఎంత తీసుకోవాలో తీసుకోలేకపోతున్నారు. ఏదో ఒక ఆలోచనలో ఉండో, పనుల్లో ఉండో కావాల్సినంత తీసుకోలేకపోతున్నారు ఆక్సిజన్ని బాడీలోకి. అది కారణం. అందుకని ఈ మధ్య ప్రాణాయామం అనే దానికి బాగా వాల్యూ వచ్చింది బయట. ఎక్కువ మంది ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఆక్సిజన్ని ప్రాణాయామం ద్వారా మన బాడీలోకి కరెక్ట్గా పంపించుకోగలిగితే చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఈ పౌడర్ అనేది వాడుకుంటూ మూలికలు కూడా ఈ అశ్వగంధ, బల, శతావరి, కౌంచి బీజాలు, ఇట్లాంటి శిలాజిత్ లాంటి మూలికలు వాడుకుంటున్నప్పుడు ఈ పౌడర్తో కూడి వాడుకుంటే ఈ పౌడర్ ఆ మందుల్ని కూడా మీ ఒంటికి పట్టకుండా బయటికి పోతున్న వేస్ట్గా పోతున్న మందుని కూడా, అలాగే తిన్న ఆహారంలో కూడా వేస్ట్ కాకుండా శరీరానికి పట్టిస్తుంది. దానివల్ల సెల్స్ రీఛార్జ్ అవుతాయి, బాడీలో మంచి ఎనర్జీ ఉంటుంది. అప్పుడు పంపింగ్, హార్ట్ పంపింగ్ కానివ్వండి, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తూ రక్త ప్రసరణకి గుండె బాగా పనిచేస్తున్నప్పుడు, మూడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రక్త ప్రసరణ పెరిగి అంగస్తంభన జరుగుతుంది. అలాగే ఈ అంగస్తంభన రావడం కోసం నరాలు సన్నబడి ఉన్న ఈ డయాబెటిక్ పేషెంట్లు అంగం మీద కూడా మసాజ్ చేసుకోవడానికి ఆయిల్ ఉంటుంది. కాబట్టి ఆయిల్ మసాజ్ చేస్తుంటే అంగం కూడా లోపల గట్టిపడుతూ నరాల వ్యవస్థ బాగుపడుతూ నరాల్లో ఏదన్నా అడ్డంగా ఉన్న బ్లాకేజెస్ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. కాబట్టి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ వాతం అనేది ఉంటుంది శరీరంలో, ఇది రక్త ప్రసరణ పూర్తిగా శరీరానికి చివరి భాగాలకు అందకుండా చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ అనేది కూడా అంగం చివరి దాకా రక్త ప్రసరణ రాకుండా మధ్యలో పేరుకుపోయి ఉండటం వల్ల కూడా ఈ సమస్య ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అయిపోయి మీకు ఈ పౌడర్ వల్ల కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఫామ్ కాకుండా దాన్ని కంట్రోల్ చేస్తుంది. నర్వస్ సిస్టంలోకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. అటువంటిప్పుడు అంగస్తంభన సమస్య అనేది పూర్తిగా తగ్గిపోయి మీ అంగం ఎక్కువ సేపు చేయడానికి పనికొస్తుంది, ఎక్కువ గట్టిగాను ఉంటుంది. అలాగే వీర్యం కూడా ఇప్పుడు నేను చెప్పిన మూలికలు వాడటం వల్ల వీర్యం కూడా హెచ్చు స్థాయిలో తయారవుతుంది. వీర్యం బాగా చిక్కగా తయారవుతుంది అంటే మీకు తిన్నది ఒంటికి పడుతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే న్యూట్రిషన్ బాగా బాడీకి అందిందో వీర్యం తయారవుతుంది. అప్పుడు హార్మోన్స్ కూడా యాక్టివేషన్ అవుతుంది.
అలాగే బ్లడ్ కూడా మంచిగా ఉంటే బ్లడ్లో కూడా మంచి మంచి ఆహార పదార్థాలు న్యూట్రిషన్స్ బ్లడ్లోకి చేరేటట్టుగా చేసుకుంటే, మంచి ఆహారం తీసుకుంటే హార్మోన్స్ కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ మూలికల వల్ల అంగస్తంభన కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ మూలికల్ని మీరు స్వచ్ఛమైనవి సేకరించుకోండి. మంచి ప్రోడక్ట్ తీసుకొని దాంతో మీరు ఫార్ములేషన్ కలిపేసుకోండి, సమానంగా కలిపేసుకోండి. అన్నీ ఉదయం సాయంత్రం ఒక అర చెంచా తిన్న తర్వాత వేసుకొని పాలు తాగండి. చాలా బాగా పనిచేస్తుంది. మీకు అంగస్తంభన సమస్య, షుగర్ పేషెంట్లకు ముఖ్యంగా అంగస్తంభన సమస్యతో పాటు శరీరంలో మిగతా నరాలు కూడా ఆరోగ్యవంతంగా తయారవుతాయి. కాబట్టి మిగతా సమస్యలు కూడా చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి. ఈ షుగర్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, నేను చెప్పిన మూలికలు వాడుకుంటూ వాటితో పాటు నేను చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే మీకు బాగుంటుంది. ఆహారంలో మీరు ముఖ్యంగా ఆవు నెయ్యిని చేర్చుకోండి. కొలెస్ట్రాల్ అనేది పేరుకోకుండా కాపాడుతుంది నాటు ఆవు నెయ్యి. దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గితే, కొవ్వు తగ్గితే ఆటోమేటిక్గా షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. హార్మోన్స్ కూడా రిలీజ్ అయిన హార్మోన్స్ కరెక్ట్గా, అంటే ప్యాంక్రియాస్ రిలీజ్ చేసిన ఈ ఇన్సులిన్స్ ఇవన్నీ కూడా బాడీకి కరెక్ట్గా సరిపోతాయి. కాబట్టి ఆ కొవ్వు అనేది పేరుకోకుండా ఉండాలంటే ఆవు నెయ్యి రెగ్యులర్గా వాడండి. నాటు ఆవు నెయ్యి వాడితే కొలెస్ట్రాల్ తగ్గిద్ది. అలాగే కంటి చూపు బాగుంటుంది షుగర్ పేషెంట్కి. కంటి చూపు కూడా క్లియర్గా ఉంటుంది. అలాగే బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది. కాబట్టి ఆవు నెయ్యి రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ నేను చెప్పిన ఈ మెడిసిన్స్ కూడా వాడుకోండి. అలాగే పాలు తీసుకోండి. భోజనంలో నెయ్యి, ఆహారం, అలాగే మందులతో పాటు పాలు చాలా బాగా ఉపయోగపడతాయి మీ శరీరం తొందరగా కోలుకోవడానికి. నేను ఇచ్చిన పౌడర్ వేసారంటే తిన్నది 100కి 100 ఒంటికి పడుతుంది. కాబట్టి ఎనర్జీ బాగా వస్తుంది. నమస్కారం.